నిజామాబాద్ జిల్లా బోధన్పట్టణం పురాణే మఠం జంగంపల్లి వారి వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణమాస ఉద్దీపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 108 శబర సోమలింగ శివాచార్య స్వామీజీ, బిచ్కుంద సిద్ది నింజప్ప మహారాజ్ సుంకిని గారులు విచ్చేశారు. పురాణే మఠం తరపున పురాణే అజయ్ కుమార్, జంగం శివరాజ్, శివలింగప్ప ఆధ్వర్యంలో శ్రావణమాసం 30 రోజులు 30 మంది భక్తుల గృహాల్లో ఇష్టలింగ పూజ నిర్వహించి భాద్రపద మాస శుద్ధ పాడ్యమి రోజు జంగం గల్లీలో శ్రావణమాస ఉద్దీపన సామూహిక ఇష్టలింగ పూజా కార్యక్రమం, స్వామీజీకి పాదపూజ, మంగళహారతి, దివ్య ఆశీర్వచనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో వీరశైవ ధర్మానికి ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ నుదుటిన భస్మదారులై మెడలో ఇష్టలింగాన్ని ధరించి నిత్యం పంచాక్షరి మంత్రాన్ని జరిపించాలని, ఈ శివ పంచాక్షరి మంత్రంతో మానవ జన్మకు మోక్షం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు బీర్కూర్ శంకర్, అశోక్ రెడ్డి, ఆలయాల చైర్మన్లు హరికాంతచారి, గుండెడి శంకర్, కాంగ్రెస్ ప్రముఖులు అంకుదాము, ప్రవీణ్ మహారాజ్, సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, జిల్లా ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గుప్తా, అశోక్ సేల్స్ అధినేత తమ్ముసెట్, రుద్ర సత్యనారాయణ, శంకర్ గౌడ్, నంద్యాల శ్యామ్, సంగ్రామ్, కాలనీ ప్రముఖులు పౌడయ్య రాజేందర్, గంగాధరప్ప, నర్సింగప్ప, చంద్రశేఖరప్ప, రవీందరప్ప, శంకరప్ప, సంజీవ్ కుమార్, సంతోషప్ప, సదానంద్, యాదవరావు పటేల్, నాగభూషణం, పురాణే దిలీప్ కుమార్, మహేష్, సాయితేజ, సిద్ధు, కార్తిక్, యోగేష్, శివ, ఓంకార్, గణేష్, మహిళా భక్తులు తదితర వీరశైవ జంగమ లింగాయత్ భక్తులు పాల్గొన్నారు. वामदेवाय नमः, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, कालाय नमः, कलविकरणाय नमः, बलाय नमः, बलप्रमदनाय नमः. नमस्कारं करोमि महाराज की जय. सोमलिंग शिवाचार्य महाराज की जय. సంఘం ప్రధాన కార్యదర్శి సన్నపాటు ప్రముఖ వ్యాపారస్తులు వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఏర్పడి ఈ మధ్య ప్రజలకు భక్తి బాగా తగ్గింది. మన క్షేత్రం నుంచి మన వారికి తెలియని అని చెప్పడానికి మీరు చెప్తా ఉంటేనే క్షేత్రం తెలుస్తుంది. ఒకటే విషయం ఏంటంటే, ఎక్కడ తొమ్మినా శివలింగాలు బయటపడతాయి, వేరే విగ్రహాలు బాగా తక్కువ. అంటే దీన్ని బట్టి శివుడి గురించి ఎంత పెద్ద చరిత్ర ఉందో అందరూ తెలవాలి. నేను ఒక చిన్న స్లోగన్ ఇస్తాను, దాంతో పాటు మీరు కూడా స్లోగన్ ఇవ్వాలి. హర హర మహాదేవ్ అన్నమాట. ఆ ఇష్టలింగాన్ని మనం సదా భరిస్తూ ఈ శ్రావణ మాసంలో చేసినటువంటి చాలా మంది అందరికి వస్తుందా అంటే అందరికి దొరకదన్నమాట. చాలా మంది ఉన్నారు ఈరోజు, అని అందరికి దొరుకుతుంది అంటే అందరికి దొరకదు. ఏమైనా పూర్వజన్మ కృతం పుణ్యం కొంతమంది మాకు పంచాననకోద్భుత పంచాక్షర మనోపమాన్ పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురు సప్తకోటి మహామంత్రేషు పంచాక్షరో మంత్రం అధికమన్నమాట. 7 కోట్లలో మహామంత్రంలో పంచాక్షర మంత్రం అనేటువంటిది అధికమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది అన్నమాట. అందుకే ఈ పంచాక్షరి మంత్రం ప్రతి ఒక్కరు జపం చేయాలి. ఈ మరణ భీతి నుంచి మన మరణ భీతి వాట్లే అంటే ఏం చేయాలి? ఈ మరణం భీతి మన తొలగిపోవాలంటే కళా శంకరాచార్యప ఎవరు జపం చేయాలి? ఆ శివుని యొక్క జపం అనేటువంటిది మనం చేయాలి. బోధనపట్టణంలో
చాలా పురాతనమైనటువంటి పురాణ మఠంలో శ్రావణ మాస సామూహిక లింగ పూజ ముగింపు కార్యక్రమంలో మాతృమూర్తులు చాలా సంఖ్యలో పాల్గొని సామూహిక ఇష్టలింగ పూజలో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం సందర్భంగా శ్రవణం, కీర్తనం, భజనం ఈ శ్రావణ మాసంలో 12 నెలల్లో శ్రావణ మాసం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి మాసం కావున ఈ మాసంలో మరి అజయ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒకరింట్లో ఇష్టలింగ మహాపూజ చేస్తూ సనాతనమైనటువంటి వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఉదయం ఇష్టలింగ పూజ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు నిరంతరాయంగా నడుస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి నిరంతరాయంగా ఈరోజు శ్రావణ మాసం యొక్క ముగింపు కార్యక్రమంలో చాలామంది మహిళలు మరి పెద్దలు, గ్రామ పెద్దలు, వైశ్య సంఘం అధ్యక్షులు, దేవాలయం అధ్యక్షులు అందరూ పాల్గొని శ్రావణ మాసం యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని మన యొక్క జీవితాన్ని శివమయంగా చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క హిందూ బాంధవులందరూ కూడా శ్రావణ మాసంలో శివాలయానికి వెళ్ళాలి, శివనామ స్మరణ చేస్తూ మన జీవితాన్ని శివమయంగా చేసుకోవాలని చెప్తూ నా యొక్క 2 మాటలు ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.